నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్లో అయితే షేర్ చేయండి. మేమందరం అయితే బాగున్నాము. ఇక ఈరోజు నా వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు అయితే నేను అంతా అనుకున్నాను, కిచెన్ మొత్తం డీప్ క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. నిన్న నైటే కొన్ని అయిపోయిన గ్రోసరీస్ అవన్నీ ఉంటే వేరే వాటికైతే షిఫ్ట్ చేసి ఇంకా డబ్బాలు అవన్నీ అయితే పక్కకు పెట్టేసి ఉంచుకున్నాను. ఇంకా ఈరోజు ఏం జరిగిందంటే బయట క్లీనింగ్, బయట ముగ్గు పెట్టేసుకోవడం, బయట వర్క్ మొత్తం అయితే అయిపోయింది. ఇక ఇంట్లోకి వచ్చేసి గిన్నెలు ఇట్లా అవన్నీ వాష్ చేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుందాం అనేసరికి మోటార్ అయితే సడన్గా పాటమని పేరిపోయి కాలిపోయింది అనమాట. ఖరాబ్ అయిపోయింది. ఇక ఏం చేయలేక మా బావ అయితే నానా తిప్పలు పడిండు. ఆ మోటార్ అయితే ఇంకా మళ్ళీ రిపేర్ కాలేదు. ఇక దాన్ని మొత్తం తీసేసుకొని ఇంకా అయితే డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. ఇంకా నేను ఏం చేయలేక ఇంకా ఇప్పుడు నా పరిస్థితి ఎట్లుందంటే అదృష్టం వచ్చి మాకు హ్యాండ్ ఇస్తుందనే లోపు దురదృష్టం వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినట్లు అయిపోయిందనమాట. ఇంకా ఎట్లాగో ముందుగానే అన్ని తీసి పెట్టుకున్నా కదా, ఇంకా మళ్ళీ పోస్ట్ పోనీ ఏం చేస్తామని చెప్పేసి కొన్ని వాటర్ అయితే బకెట్తో అన్ని చేతుకొని గిన్నెలు గిట్ల అవన్నీ వాష్ చేసేసుకున్నాను. ఈరోజు అయితే నాకు సింపుల్గా అయిపోయే పనికి నాకైతే డబల్ అయిపోయిందనమాట. ఫుల్ హెడేక్ వచ్చింది అసలు. చాయ్ పెట్టుకుందాం అనుకున్నా కానీ టీ పొడి అయితే అయిపోయిందనమాట. గ్రోసరీస్ కూడా అన్నీ దగ్గర పడ్డాయి. అన్నీ తెచ్చుకుందామని చెప్పేసి ఫస్ట్ కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుందాం అన్న ప్లాన్తోనే నేనైతే ముందుగానే అన్నీ చేసుకున్నా. కానీ ఏం చేస్తాం, టైం బ్యాడ్ అయినప్పుడు సైలెంట్గా ఉంటేనే మంచిది కదా అని అనిపించింది. ఫస్ట్ అయితే ఒక కప్ ఆఫ్ కాఫీ అయితే కలుపుకున్నా. కాఫీ తాగిన తర్వాత అప్పుడైతే కొంచెం రిలాక్స్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లలకు కూడా నేనైతే పులిహోర చేసిన. వాళ్ళైతే ఏ కర్రీస్ చేసినా అసలు ఏంటో సరిగా తినట్లేదు. అందుకనే పులిహోర చేస్తే కొంచెం ఇష్టంగా తింటారని చెప్పేసి కొన్ని పల్లీలు కూడా అవన్నీ ఎక్కువనే చేసి పిల్లలకైతే తినిపించి వాళ్ళైతే కొద్దిసేపు పడుకుంటే ఈ వర్క్ అయితే నేను ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళనైతే పడుకోబెట్టిన. ఇంకా నెక్స్ట్ అయితే నేను మార్నింగే, ఇంకా సమ్మర్ కదా ఎండ బాగా వస్తుందని చెప్పేసి 9:30, 10 లోపే గిన్నెలన్నీ వాష్ చేసి ఎండకైతే పెట్టేసిన. అట్లా పెట్టినాం అనుకోండి ఎండకు ఇంకేమన్నా ఉన్నా కూడా అంతా పోతుంది కదా అని చెప్పేసి ఇంకా తర్వాత ఇంకా పిల్లలు పడుకున్న తర్వాత 12:30, 1 కల్లా ఇలా మొత్తం అయితే సర్దుకుందామని చెప్పేసి నా పనులు అయితే స్టార్ట్ చేసిన. కిచెన్ క్లీనింగ్ అయితే నేనైతే ఎప్పుడో చేసుకునేది ఉండే, కానీ కొన్ని సరుకులు గిట్లా కొన్ని ఎక్కువనే ఉన్నాయి. ఇంకా తర్వాత అవన్నీ నిండుకున్నప్పుడు చేసుకుందాంలే అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిన. ఇంకా కొన్ని రోజులు అయితే పిల్లలకు కూడా స్కూల్ స్టార్ట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇప్పుడు చేసి పెట్టుకుంటే ఇంకా నిదానంగా ఉండొచ్చు, మనం ఎలాంటి హడావిడి లేకుండా డైలీ పిల్లల్ని అయితే స్కూల్కి పంపించవచ్చు కదా అన్నట్టు. ఇంకా ఇప్పుడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నా. ఇది అవుపిస్తుంది కదా, సజ్జ మీద కూడా చాలానే వస్తువులు, గిన్నెలు అవన్నీ ఉన్నాయి కానీ వాటికైతే ఎక్కువ దుమ్ము పట్టకుండా వాటికైతే కవర్ జోడించి జాగ్రత్తగా అయితే పెట్టుకున్నా. ఇంకా ఇవి 5 డబ్బాలు ఉన్నాయి కదా, వీటిని అయితే పై షెల్ఫ్లో అయితే పెట్టుకోవాలనుకున్నా. ఈ ఒక్క డబ్బానైతే నేను క్లీన్ చేసుకోలేదు. ఇందులో అయితే మొన్న చేసిన కదా అప్పడాలు, అవైతే స్టోర్ చేసి పెట్టుకున్నా. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. ఇదే క్యాప్ ఒక్కటి కాస్త దుమ్ము పట్టింది అనిపించింది. తడి క్లాత్తో అయితే తుడుచుకొని గైజ్గా 5 డబ్బాలు అయితే పెట్టుకున్నా. ఇవైతే నా పెళ్ళికి పెట్టిన 5 డబ్బాలు అనమాట. 5 డబ్బాలు కంపల్సరీ పెడతారు కదా, స్టీల్వే అనమాట. మా అత్తమ్మకు పెట్టిన 5 డబ్బాలు నా దగ్గరనే ఉన్నవి. నావి 5 డబ్బాలు 2 మా ఇంట్లోనే ఉన్నాయి. అవి 2 అయితే ఫస్ట్ పై సెల్ఫ్లో అయితే పెట్టుకున్నా. ఆ పెళ్ళప్పుడు అయితే చాలా తక్కువనే వంట సామాన్ అయితే పెట్టారు. అంటే మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయని మా అత్తమ్మ చెప్పడం వల్ల ఇంకా మా వాళ్ళైతే చాలా అంటే చాలా తక్కువ వంట సామాన్ అయితే పెట్టిరు. అంటే మా అత్తమ్మకు పెట్టిన వంట సామానే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అప్పట్లో వచ్చిన సామాన్ అయితే చాలా అంటే చాలా స్టాండర్డ్గా, ఇంకా చూడడానికి కూడా లుక్ కూడా క్లాసిక్ లుక్ చాలా బాగున్నాయి. నా దగ్గర కొన్ని అయితే నేను ఉన్నాయి, ఖచ్చితంగా అయితే వాటిని అయితే నెక్స్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని చాలా బాగున్నాయి. మా అత్తమ్మ పెళ్ళికి పెట్టినవి తాబేలు లెక్క ఉండేదన్నమాట, కత్తిపీట, అది చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని రాగివి, ఇత్తడివి, అట్లాంటి యూనిక్ ఐటమ్స్ అయితే వంట సామాగ్రి చాలా బాగున్నాయి. పూజ సామాగ్రి కూడా రాగివి కానీ ఇత్తవి కానీ చాలా బాగున్నాయి. అప్పట్లో ఉన్న వస్తువులు ఇప్పట్లో దొరకట్లేవు కదా. నేనైతే ఆ వస్తువులను చూసినా కానీ మా అత్తమ్మ పాడవద్దని చెప్పేసి వీటినైతే భద్రంగా ఒక సంచిలో పెట్టి మీద అయితే దాపెట్టింది. ఇంకా నేను ఎప్పుడైనా వీలున్నప్పుడు ఖచ్చితంగా అయితే మీకైతే షేర్ చేస్తాను. ఇక ఈ బాక్స్లో ఏమున్నాయి అనేది ఇంతవరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు. మీకోసం అయితే నేనైతే ఈ బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. అంటే ఆ బాక్స్లో ఏమేమి ఉన్నాయో నాకు తెలుసు కానీ ఎప్పుడు ఓపెన్ చేసి చూసే అంత ధైర్యం మాత్రం చేయలేదన్నమాట. మా అత్తమ్మ చెప్పేది ఇందులో అవి పెట్టుకున్నా ఇవి పెట్టుకున్నా అని చెప్పేసి. అయితే గ్లాస్ కంటైనర్లో వచ్చేసి రాగి తీగకు రుద్రాక్ష మాలలాగా ఉన్నాయి. ఐ థింక్ నాకు తెలిసి అయితే 10th క్లాస్లో ఉన్నప్పుడు మా బావ అయితే అయ్యప్ప స్వామి మాల వేసిండు. ఇంకా దానికి సంబంధించిన ఐటమ్స్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా బొమ్మ వచ్చేసి సముద్రుడు బియ్యంలో మనకైతే ఆ బొమ్మ అయితే పెట్టి బియ్యం పోస్తారు కదా, ఇంకా అదనమాట. ఇంకా కొన్ని పూజ సామాన్ వస్తువులు కూడా అందులో ఉన్నాయి. మా అత్తమ్మ ఎందుకు దాపెట్టిందో నాకైతే తెలియదు. కుంకుమ, పసుపు, అలాగే జవాదు అంటారు కదా, స్మెల్ మంచిగా రావడానికి అదైతే యూజ్ చేస్తారు కదా, అది కూడా నాకైతే అందులో అవుపించింది. కొన్ని అయితే ముత్యాలు కూడా అందులో అవుపించినవి.
ఇంకా ఈ గంటలు చూసారు కదా, ఈ గంటలు అయితే అప్పుడు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అయితే మా మామయ్య అయితే జట్కా బండి, టాంగం బండి అంటారు కదా, గుర్రంతో ఉండే బండి, అదైతే నడిపేది అనమాట. వాటికి గుర్తుగా అయితే మా అత్తమ్మ అయితే ఆ డబ్బాలో దాపెట్టుకుంది. ఇంకా వాచ్ చూసారు కదా ఎంత బాగుందో కదా. ఆ వాచ్ నాకు తెలిసి మా మామయ్యదన్నా అయి ఉండాలి, లేకపోతే మా తాతగారిదన్నా అయి ఉండాలి, అంటే మా మామయ్య వాళ్ళ నాన్నగారిది. ఆ ఇద్దట్లో ఎవరిదో కలిగి ఆ వాచ్ అనమాట. చాలా బాగుంది, అప్పట్లోది కదా వాచ్, చాలా బాగుంది. ఆ డబ్బాలో అయితే అవే వస్తువులు ఉన్నాయన్నమాట. ఎప్పటి నుంచో చూడాలనుకున్నా, ఇప్పుడైతే ఓపెన్ చేసి ఇంకా డబ్బాలో ఏమున్నాయని చూసే ధైర్యం అయితే చూసిన. ఇదనే కాదు, ఏదైనా సరే ఎవరైనా మనకు ఆ బాక్స్లో కానీ అందులో కానీ ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని చెప్తే మనకు వినడం కాకుండా వాటిని ఓపెన్ చేసి చూసేంత వరకు మనకు ప్రశాంతత ఉండదు కదా. నాకు కూడా అట్లనే అనమాట, ఇన్ని రోజులు అట్లే ఉండే. ఇప్పుడు ఓపెన్ చేసి చూసిన తర్వాత ఓహో అని అనిపించింది. కొన్ని సరుకులు ఉన్నాయని చెప్పినా కదా, ఆ సరుకులన్నీ చిన్న చిన్న కంటైనర్లోకి అయితే రీఫిల్ చేసుకున్న తర్వాత అవన్నీ బాక్సెస్ అన్నీ నేనైతే షెల్ఫ్లో అయితే నీట్గా సర్ది పెట్టుకున్నాను. ఎక్కువగా ఉన్న వస్తువులను అయితే నేనైతే మీద పెద్ద పెద్ద బాక్సులు ఉన్నాయి కదా, అందులో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా వడియాలు, లాస్ట్ ఇయర్ వేసిన వడియాలు అనమాట. ఇప్పటికీ ఇంకా పాడవకుండా ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా పాపడాలేమో అంతకు ముందుకు మార్కెట్కి వెళ్ళినప్పుడు మా బావ అయితే తీసుకొచ్చుడు. ఇక మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 1 అవర్ పట్టింది ఇదంతా కంప్లీట్ చేసుకోవడానికి. ఇదైతే అబ్జర్వ్ చేశారో లేదో, నేనైతే షెల్ఫ్లలో పేపర్ వేయలేదు, అట్లా అని చార్ట్ కూడా వేయలేదు. అసలు నేను ఏం వేసానంటే ఫ్లెక్సీలు వేస్తారు కదా, ఫ్లెక్సీ వెనకాల బ్యానర్స్ వెనకాల వాటికైతే స్టిక్కర్స్ లాగా వస్తాయి కదా, వాటిని అయితే ఇట్లా రిమూవ్ చేసిన తర్వాత ఒక వైట్ పేపర్ లాంటిది వస్తుంది కదా, అదైతే చాలా అంటే చాలా స్టాండర్డ్గా అనిపించింది నాకైతే. రీసెంట్గా అయితే మా షాప్ దగ్గర ఫ్లెక్సీస్ అయితే వేపించారనమాట. అంటే మా షాప్ నేమ్ కానీ అట్లనే మేము క్యాటరింగ్ చేస్తామని చెప్పినాం కదా, దానికి సంబంధించిన బ్యానర్స్, స్టిక్కర్స్ అయితే మా బావ అయితే ప్రింట్ చేయించుకొచ్చాడు. ఇంకా అవన్నీ అక్కడ ప్రింట్ మొత్తం అయితే వాటిని అయితే స్టిక్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ అయితే పేపర్ మిగులుతుంది కదా, అదైతే ఖచ్చితంగా దేనికో యూజ్ అవుతుందని చెప్పేసి మా అత్తమ్మ అయితే ఇంటికి పంపించింది. ఇంకా చూడగానే ఫస్ట్ అయితే నాకు పూజ గదిలో వేయాలనిపించింది, కానీ కిచెన్ క్లీన్ చేసుకుంటున్నాం కదా, ఫస్ట్ అయితే కిచెన్లో వేద్దామని చెప్పేసి కిచెన్లో వేసిన. లుక్ అయితే చాలా బాగుంది, కానీ మొత్తానికైతే సరిపోలేదు. కిచెన్ దగ్గర ఫస్ట్ 2 స్టెప్స్కి సరిపోయింది, అలాగే కింద కూడా ఒక స్టెప్ దగ్గర సరిపోయింది. ఇంకా మిగతా 2 షెల్ఫ్స్లో అయితే నేనైతే పేపరే వేసుకున్నాను. న్యూస్ పేపర్ అనగానే నాకు బాగా గుర్తొచ్చిన విషయం అయితే మీతో షేర్ చేస్తా వినండి. చిన్నప్పుడైతే మా పుట్టింట్లో ఉన్నప్పుడు ఎక్కువ అయితే శివరాత్రికి ఇంకా కేదారేశ్వర వ్రతం అంటారు కదా, అప్పుడే ఎక్కువగా మేమైతే ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసేవాళ్ళం. మిగతా ఇంకా బోనాలు చిన్న చిన్న ఫెస్టివల్స్కి అయితే మామూలుగా కిందనే ఇల్లు అయితే క్లీన్ చేసుకునేది. ఇంకా అప్పుడు ఇల్లు క్లీన్ చేసుకున్నప్పుడు కంపల్సరీగా ఎక్కువగా పేపర్ అయితే పడుతుంది కదా షెల్ఫ్స్లో వేసుకోవడానికి. ఇంకా అప్పుడైతే ఎవరైతే న్యూస్ పేపర్ వేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి అడిగితే వాళ్ళు ఎలా చూసేది, వాళ్ళ రియాక్షన్ అయితే నాకు ఇప్పటికీ ఇంకా మర్చిపోలేను నేనైతే. అసలు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడన్నా జరిగితే కామెంట్లో అయితే షేర్ చేయండి. నా కోతులు చూస్తున్నారు కదా, అసలు వాటికి ఎంత ధైర్యం, నేను ఇక్కడ కర్ర పట్టుకొని ఉన్నా అయినా కూడా మంచిగా నడుచుకుంటూ పోతున్నాయి. ఇంకా లాస్ట్కు కొడతా అని బెదిరించేసరికి ఉరుక్కుంటే అసలు ముందుకు వెళ్ళిపోయినాయి. మాకు యాదగిరిగుట్ట దగ్గరగా ఉన్నా సరే మాకైతే ఎప్పుడు మా విలేజ్లో కోతులు అయితే అవుపించలేదు. రీసెంట్గా 10-12 డేస్ నుంచి ఈ 2 మంకీస్ అయితే బాగా ఒప్పిస్తున్నాయి. ఈ 2 రిపీటెడ్గా తిరుగుతున్నాయి. బయట ఏమన్నా పెట్టాలన్నా కూడా చాలా భయం అవుతుంది కోతులతోని. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, ఎప్పుడు అయితే ఎక్కువ టైం అయితే పిల్లలు అయితే బయట వరండాలనే టైం అయితే స్పెండ్ చేస్తారు. కోతులు అయితే బాగా తిరుగుతున్నాయి అని చెప్పినా కదా, ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకుంటూ ఇంకా ఈ డే అయితే ఇలా గడిచిపోతుందనమాట. ఇంకా ఈవినింగ్ కాగానే మా పిల్లలు అయితే పాలు అయితే తాగనన్నారు, ఏదో ఒకటి అనేసరికి అనేక వచ్చిన బాలామృతం పిండి ఉంటుంది కదా, అదైతే చాలా స్వీట్గా ఉందన్నమాట. ఇంకా వీడు వెయిట్ తక్కువ ఉన్నాడు అని చెప్పేసి ఇంకా వేరే ఏదో ప్యాకెట్ ఇచ్చారు, అది ఇంకా చాలా స్వీట్గా ఉంది. ఇప్పుడు దానితోనే బిస్కెట్స్ చేద్దాం అనుకున్నా. అసలు ఇది నేను యూట్యూబ్లో చూసి నేను చేసి ఈ వీడియోని మళ్ళీ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. నిజంగా నేను చాలా గ్రేట్ కదా. ఓని విషయంలో అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాడు ఎప్పుడు బాగానే తింటాడు, 3 పూటలు తింటాడు, ఇంకా ఫ్రూట్స్ తింటాడు, అన్నీ తింటాడు, వెయిట్ ఎందుకు పెడతాడో నాకైతే అసలు అర్థం కావట్లేదు. కానీ చాలా హుషారుగా ఉంటాడు. మధ్య అంగన్వాడీకి తీసుకెళ్ళినప్పుడు వెయిట్ చెక్ చేయించినప్పుడు అయితే 2-2.5 kgs అయితే పెరిగిండు, పర్లేదు అనిపించింది. ఇంకా మీకు తెలిసిన ఏమైనా రెసిపీస్ అంటే వెయిట్ గెయిన్ కావడానికి ఏమైనా రెసిపీస్ ఉంటే నాతోనైతే తప్పకుండా షేర్ చేయండి, నేను ట్రై చేస్తాను. ఇక
ఇక ఈ బిస్కెట్స్ వచ్చేసి 1 కప్ బాలామృతం పిండికి 1 కప్ మైదా పిండి అయినా లేకపోతే గోధుమ పిండి అయినా సరే కలుపుకొని మనమైతే ఈ బిస్కెట్స్ అయితే చేసుకోవచ్చు. పర్లేదు మంచిగానే వచ్చినాయి అనిపించింది. మా పిల్లలు అయితే నేనైతే కొన్నే చేసిన కదా, వాటిని అయితే ఖతం చేసేసిర్రు. నాకు ఒక్కటేమో ఉంచిర్రు, నేను కూడా టేస్ట్ చూసిన, పర్లేదు మంచిగానే ఉన్నాయి. ఇంకా ఓవెన్ ఉంటే మంచిగా వచ్చినేమో అని అనిపించింది. ఇంకా ఓవెన్ కొనాలంటే పైసలతో సంబంధించిన పని కదా, కాస్త ఆలోచన. ఈ రోజైతే పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు నాకైతే ఫుల్ పని అయిపోయింది. పని చేసి 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 చాలా అలసిపోయినా. ఇంకా దానికి తోడు ఇంకా వెల్లుల్లి అయితే ఉన్నాయి, ఇంకా అయితే ఇవి నైటే ఒలిచి పెట్టుకుని గ్రైండ్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి వీటిని అయితే అన్ని ఒలిచి చేస్తున్నా. నా పనిలో నేను ఉంటే మా పిల్లల పనిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చూడండి ఎట్లా చేస్తే. మాకైతే చిన్న షాప్ ఉంది, అందులో అయితే క్యాటరింగ్ చేస్తుందని చెప్పినా కదా, ఇంకా దానికి సంబంధించిన అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియా పౌడర్, మెంతి పౌడర్, ఇంకా కొన్ని సంబంధించిన పొడులు అయితే అన్ని ఆర్గానిక్గా ఇంట్లోనే అయితే ఫ్రెష్ అప్ చేసి అక్కడికైతే పంపిస్తూ ఉంటా. ఇదన్నమాట ముచ్చట. వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్న నుంచి పని చేసి బాగా అలసిపోయాం. రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నా. ఇంకో మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి.